ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఆయన దయా కిరీటంగా ఈ యొక్క జూన్ మాసమును మనకు అనుగ్రహించాడు కదండి. నిన్ననే మరి మొదటి రోజు అయిపోయింది, ఈరోజు రెండవ రోజు. మరి దేవుడు జూన్ మాసానికి అంతా ఇచ్చిన వాగ్దానం మరి మీకు అందరు తెలుసు కదండి. ఒకరు తెలియకపోతే మరి నిన్న దినాన వచ్చినటువంటి వాగ్దానం, మరి ఆ వాగ్దానం సందేశం మీరు విన్నట్లయితే మరి ఏంటి వాగ్దానం మీకు తెలుస్తుందండి. నీతి అని నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని ఆదుకుంటానని దేవుడి మాసానికి ఇచ్చిన వాగ్దానం. మరి ఈ దినమంతా ఈ మాసమంతా ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించండి. దేవుని మరి నీతి గల హస్తము, దయగల హస్తం మీ కుటుంబాలకు ఈ మాసం అంతా తోడై ఉండి ఆదరించి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. రాత్రంతా కాపాడి దేవుడి నూతన ఇచ్చినందుకై దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం నోళ్ళు తెచ్చి ప్రభువానికి స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రము, 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 స్తోత్రం. ఈ నూతన మాసంలో రెండవ దినమును ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే మహిమా పరచెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగునుగాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ సఫలమవునుగాక. ఈరోజు ప్రయాణం చేసినటువంటి బిడ్డలకు సురక్షితమైన ప్రయాణాలు, క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేయునుగాక. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మాసమంతా ఈ సంవత్సరం అంతా మరి మిమ్మల్ని దేవుడు నడిపించునుగాక. అలాగే దైవ సేవకులను బట్టి, సేవకులకు ఇచ్చినటువంటి పరిచయాలను బట్టి, సంఘాలను బట్టి, క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యంలో దయచేయునుగాక. సంతానం లేని బిడ్డలకు మంచి గర్భఫలంతో దేవుడు ఆస్వాదించునుగాక. అలాగే మరి వివాహాలు కాని బిడ్డలు కూడా మరి ఈ రోజే అద్భుత కార్యాలు దేవుడు జరిగించునుగాక. అలాగే మరి సొంత గృహాలు లేని బిడ్డలకు, ఉద్యోగం లేని బిడ్డలకు, అలాగే అప్పు సమస్యలతో, నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు ఆదుకొనుగాక. అలాగే మరి మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి దేవుడు సముచితమైన జ్ఞానమును మరి నాయకులకు దయచేయనట్లుగా, అలాగే మన ప్రజలందరి నిమిత్తమై యేసయ్య కృప పరిశీలన నిమిత్తము, అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, ఇతర దాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే ఇతర ప్రాంతాలు కూడా దేవుడు మరి సేవ నిమిత్తము, పరిచయ నిమిత్తం ద్వారాలు తెరచులాగున పరిచయ అవసరాలు అక్కలన్నీ క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. 84వ కీర్తన 11వ చరణం చదువుతున్నానండి. లాస్ట్ వచనం చదువుతున్నాను, లాస్ట్ లైన్ చదువుతున్నాను. 84వ కీర్తన 11వ చరణం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎవరికండి మేలులు, ఎవరికండి దీవెనలు, ఎవరికండి ఆశీర్వాదాలు అంటే యథార్థంగా ప్రవర్తించే వారికి. మరి యూదా ప్రజలను ఒక రాజు పరిపాలించాడండి. అతని పేరు మరి ఉజ్జియా. దినవృత్తాంతం 2వ గ్రంథంలో మనం గమనించినట్లయితే 26వ అధ్యాయంలో మరి అతని గురించి వ్రాయబడి ఉంటుందండి. మొదట్లో ఆ ఉజ్జియా రాజు చాలా చక్కగా మరి యథార్థంగా ప్రవర్తించినట్టుగా దేవుని లేఖం సెలవిస్తాం. చూడండి 26వ అధ్యాయము దినవృత్తాంతం 2వ గ్రంథం 4వ వచనంలో అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట. మొదట్లో మరి రాజైన ఉజ్జియా యథార్థంగా ఉన్నాడండి. అయితే అతని యథార్థతను బట్టి దేవుని ప్రేమించే విధానం, దేవుని సేవించే విధానం, దేవుని అనుసరించే విధానం మరి దేవుడు చూసినప్పుడు అతని అంచెలంచెలుగా మరి దేవుడు ఆశీర్వదించాడండి. అయితే అతడు ఆశీర్వదింపబడిన తర్వాత హృదయంలో గర్వం వచ్చిందంట. చూడండి మనం చదువుకుంటే మరి 26వ అధ్యాయం 16లో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వించి ఏం చేశాడండి, ముందు బాగానే ఉన్నాడు, బాగానే భక్తి చేశాడు, బాగానే దేవుని యందు భయభక్తి కలిగి యథార్థంగా ఉన్నాడు. కానీ మరి రాను రాను దేవుని ఆశీర్వాదాలు చూసే కొలది మరి దేవుడు ఆస్వాదించిన తరువాత తన హృదయంలో గర్వించి మరి సేవకులు యాజకులు చేయవలసినటువంటి పని మరి ఉజ్జియా మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క మరి దేవుని సన్నిధి లోపలికి వెళ్ళి నేనే అన్ని చేస్తాను, నేనే ధూపం వేస్తాను, నేను వేయకూడదా, నేను చేయకూడదా అని మరి గర్వించాడండి. ఎవరి పని వాళ్ళే చేయాలి కదండి. రాజు పని ఏంటి, ప్రజలు పరిపాలించడం, యుద్ధాలు చేయడం, అంతేగాని మరి యాజకత్వం చేయడము మరి దేవుడు రాజులకు ఇవ్వలేదండి. అయితే అతను గర్వించి నేను అన్ని చేయగలను అని మరి అహంకారముతో మరి దేవుని పక్కకు పెట్టేసి, యథార్థను పక్కకు పెట్టేసి మరి అతను మరి ఆ మందిరంలోకి వచ్చి ధూపం వేయడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత, కోపము అతని మీద దిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడే అతనికి కుష్టము పుట్టినట్టుగా చూస్తూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అతను ఆస్వాదింపబడిన తర్వాత, స్థిరపడ్డ తర్వాత, హెచ్చింపబడిన తర్వాత, డబ్బు, ధనము, పరపతి, ప్రఖ్యాతి మరి సైన్యము అన్ని కూడా సమకూర్చబడిన తర్వాత అతను గర్వించాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరికండి మేలు చేస్తాడు దేవుడు? యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు మేలు చేస్తాడు. ఒక చిన్న వాక్యం నేను చదివి మరి ప్రార్థన చేస్తానండి. రాజు ఇదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15:9 ఉంటుంది చూడండి. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది, ఈ విషయమై నీవు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎవరినెవరు చూస్తుందండి? దేవుని కనుదృష్టి లోకం అంతటా సంచారం చేస్తుంది. అలాగే ఇంకొక చోట వ్రాయబడినది ఏంటంటే ఆయన తన ఎడల మరి యథార్థత కలిగిన వారిని ఆయన చూస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని వల్ల దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు యథార్థంగా ఉన్నారు ఆయన పట్ల, తన పట్ల. ఎవరి పట్ల అంటే కొంతమంది మనుషుల ఎదుట యథార్థంగా ఉంటారు, కానీ దేవుని ఎదుట వచ్చేసరికి మరి భయభక్తులు లేని వారుగా ఉంటారు. అయితే తన ఎడల భయభక్తులు గల వారికి, తన ఎడల మరి యథార్థంగా ఉన్న వారిని మరి దేవుడు మేలు చేయక మానడండి, తప్పక మేలు చేస్తాడు. ప్రేమ దేవుని ఉదయకాల సమయంలో మరి దేవుడు మరి యథార్థంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థంగా ఉన్నట్లయితే సమస్త మేలులు మరి దయచేయవాడు. మీ కుటుంబాలను దేవుడు మేలులతో నింపునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, యథార్థంగా ప్రవర్తించే వారికి నాయన నువ్వు తప్పక మేలు చేస్తావని మరి ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి నీ యొక్క అమూల్యమైన మాటను బట్టి వందనాలు. మరి ప్రభు మొదట్లో ఉజ్జియా రాజు మరి నాయన చక్కగా యథార్థంగా ప్రవర్తించాడు, కానీ స్థిరపడ్డ తర్వాత
గర్వము చేత ప్రభు అహంకారము చేత మరి నాయన నాశనము తెచ్చుకున్నాడు తండ్రి. అయ్యా ప్రభు యథార్థవంతులను తప్పక ఆస్వాదిస్తా, నమ్మకంగా మరి చివరి వరకు మేము నాయన యథార్థంగా మరి నీలో నిలిచే భాగ్యం మాకు అందరికి దయచేయండి. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు, ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబంలో నాయన మేలు చేత మీరు ఆస్వాదింపమని ఈ దినమంతా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడయుండునుగాక. ఆమేన్.